నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొదటిసారి మన కడపలో చూసుకుంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. జనాలు అయితే ఫుల్గా వచ్చేసారనమాట. అలాగే వారం 10 రోజుల నుంచి మనం చూసుకుంటే కానీ ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, ఫేస్బుక్ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ కడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతూ ఉంది. అలాగే ఎంట్రీ ఫ్రీ అనమాట, ఉచితంగా అనమాట, ₹1 ఇది తీసుకోరు. అలాగే జనాలు చూడండి, నేను స్టేడియం లోపలికి వెళ్ళాను, అప్పటికే ఫుల్ అయిపోయింది అనమాట. కూర్చుండేదానికి కూడా సమయం లేదనమాట. అలాగే చూడండి, గ్రౌండ్లో లైట్లు అయితే ఆన్ చేశారు, అందరూ కూర్చొని ఉన్నారనమాట. టాస్ అయితే జరిగిందనమాట, టాస్ కూడా వేశారు. జనాలు అయితే ఇంకా కూర్చుంటున్నారు, కొంతమంది నిలబడుకుంటూ ఉన్నారనమాట. నిజంగా మ్యాచ్ అయితే సూపర్గా అంటే సూపర్ జరిగిందనమాట. విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ మధ్య అయితే ఈ యొక్క మ్యాచ్ జరిగిందనమాట. అలాగే ఈ యొక్క మ్యాచ్ మీరు చూసి ఉంటే కానీ తప్పకుండా కామెంట్ చేయండి. మన వైఎస్ఆర్ రాజారెడ్డి స్టేడియం ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా మనం చూసుకుంటే కానీ అప్గ్రేడ్ చేసినారనమాట స్టేడియం. నిజంగా స్టేడియం అయితే చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇంకా సీటింగ్ కెపాసిటీ పెడితే కానీ ఐపీఎల్ మ్యాచ్లు కానీ అటువంటివి కూడా ఆడేందుకు కూడా అనుగుణంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే రాజారెడ్డి స్టేడియంలో మనం చూసుకుంటే కానీ మన యొక్క కడపలో వేల మంది అనమాట. లోపల మీకు ఇంతమంది కనబడుతూ ఉన్నారు, బయట అంతకంటే ఎక్కువ మంది ఉన్నారనమాట. అంటే లోపల ఫుల్ అయిపోయింది, గేట్లు అయితే క్లోజ్ చేసేసారనమాట. నిజంగా జనాలు అయితే ఓపిక్గా కూర్చొని వచ్చారు. అలాగే కొంతమంది 4 గంటల నుంచి 5 గంటల నుంచి వచ్చారనమాట. మన కడపలో మీరు ఈ మ్యాచ్ కానీ చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే విజయవాడ సన్ షైనర్స్ నుంచి మనం చూసుకుంటే కానీ అశ్విన్ అనే క్రికెటరు హాఫ్ సెంచరీ చేశాడనమాట. పైన చూడండి కెమెరాలు అనమాట, 4 వైపులా కెమెరాలు అయితే పెట్టారనమాట. ఇది జియో హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే కానీ జూన్ 21వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఒక మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం రాత్రి వేళల్లో మనం చూసుకుంటే 7 గంటలకు ఇంకో మ్యాచ్ జరుగుతుంది అనమాట. కాబట్టి మన కడపలో ఉన్న క్రికెట్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వచ్చి మీరైతే ఫ్రీగా మ్యాచ్ చూడవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కానీ వాటర్ ఫెసిలిటీస్ అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. బాటిల్స్ ఏవైతే ఉన్నాయో మనము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. అలాగే చూడండి, మ్యాచ్ కూడా ప్రారంభమైందనమాట. బౌలర్ అయితే రెడీ అయినాడు. ఫస్ట్ బాల్ పడుతుంది చూడండి మన కడప స్టేడియంలో అనమాట. ఫస్ట్ బాల్ అనమాట, పడడమే 4 పోయిందనమాట. నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇది ఫస్ట్ బాల్ కాదు, మామూలుగా ఒక 2 ఓవర్లు జరిగిన తర్వాత అనుకుంటా. ఫస్ట్ బాల్ అయితే డిఫెన్స్ ఆడాడు, నాకు గుర్తుంది, పొరపాటున మీకు చెప్పేశాను అనమాట. కాబట్టి ఎవరైనా ఇంకా మ్యాచ్లు ఉన్నాయన్నమాట. అలాగే గీతామాధురి గారు వస్తారు, సింహ గారు వస్తారు, ఇలా చాలామంది అయితే వస్తారు. ఇక్కడ చూడండి, చాలామంది గేట్లు మూసివేయడంతో నిలబడిపోయారనమాట. మీరు మ్యాచ్కు వెళ్ళాలనుకుంటే ఒక అర్ధ గంట ముందు మీరు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ మ్యాచ్లు చూస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కడపలో కూడా చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. గేట్లు ఓపెన్ చేస్తాను ఎలా వచ్చారో చూడండి.